డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. సుమన్ టీవీ వీక్షకులకు నమస్కారం. నేను మీ నండూరు రవికుమార్ని. ఫేస్బుక్ అండ్ వాట్సాప్ మెసేజెస్ ద్వారా గ్రూపులుగా తయారయ్యి ఇన్వెస్టర్స్ని, గల్లీబుల్ ఇన్వెస్టర్స్, అమాయక ఇన్వెస్టర్స్ని అంటే వాళ్ళు ఎలా మోసం చేసి ఫేస్బుక్ గ్రూప్స్లోకి, తర్వాత మన వాట్సాప్ గ్రూపుల్లోకి, టెలిగ్రామ్ గ్రూపుల్లోకి ఏ విధంగా ఇన్వైట్ చేసి మోసం చేస్తున్నారు అన్న విషయాన్ని, స్టాక్ మార్కెట్లు రేట్లు ఇలా పెరిగిపోయటం బట్టి స్టాక్ మార్కెట్లో ఎంతోమంది సంపాదించారని చుట్టుపక్కల మనం వింటూ ఉంటాం. కాబట్టి ఆ విషయానికి మనము ఈ విధంగా ప్రలోభితం అవుతామని చెప్పి మధ్యతరగతి వాళ్ళని మరీ ముఖ్యంగా, యువతని మరీ ముఖ్యంగా ఏ విధంగా మోసం చేస్తున్నారన్న విషయాన్ని చర్చిద్దామని మీ ముందుకు రావడం జరిగింది. ఇవాళ ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మనం చూస్తుంటాం ఇన్స్టాగ్రామ్లో కనిపిస్తుంటాయి ఇలాంటి యాడ్స్. ఇన్స్టాగ్రామ్లో వస్తున్నాయి, వాట్సాప్ మెసేజెస్లో వస్తున్నాయి, ఫేస్బుక్లో వస్తున్నాయి. ఎవరెవరైతే ట్రేడ్ చేస్తున్నారో, ఎవరెవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరి డేటా వీటి చేతుల్లోకి చిక్కుతోంది. అది చేతుల్లోకి ఎలా చిక్కుతోంది, డేటా ఎలా వస్తుంది అన్నది నాకైతే తెలీదు. బట్ ఎక్కడో వాళ్ళు ఎవరో కాంప్రమైజ్ అయ్యి ఒక సెక్యూరిటీ బ్రీచ్, ఇది కూడా ఈ డేటా వీళ్ళ చేతుల్లోకి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన లాంటి వాళ్ళని, మధ్యతరగతి వాళ్ళని వాళ్ళు ట్రాప్ చేస్తున్నారు. ఏ విధంగా ట్రాప్ చేస్తున్నారు అన్న విషయం చూస్తే మనం, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక ఇన్వైట్ మెసేజ్ మనకి పంపిస్తున్నారు. వాళ్ళు ఫ్రీ టిప్స్ మీకు ఇస్తామని చెప్తున్నారు. వాళ్ళు మీకు ఫ్రీ కాల్స్ మేము ఇస్తామని చెప్తున్నారు. మీకు ఆప్షన్స్లో ప్రీమియం కాల్స్ ఎలా ఇస్తామో చెప్తారు. వాళ్ళ తర్వాత హీరో టు జీరో కాల్స్ అని చెప్తున్నారు. జీరో టు హీరో కాల్స్, హీరో టు జీరో అయిపోతున్నాం మనం. కానీ యాక్చువల్గా వాళ్ళు జీరో టు హీరో కాల్స్ అని చెప్పి అతి తక్కువ డబ్బుతోటి అత్యంత లాభం పొందటం ఎలా అని మేము నేర్పుతాం మీకు అని చెప్తున్నారు. ఈ విధమైన సందేశాలన్నీ ఇచ్చి మనం వాళ్ళకి రెస్పాండ్ అవ్వగానే వాళ్ళు ఒకటో రెండో కాల్స్ ఫ్రీ కాల్స్ అని ఇచ్చి, ఆ ఫ్రీ కాల్స్లో కనుక సక్సెస్ అయితే చాలు కదా, అందరూ ట్రాప్ అయిపోతాం. ఓహో వీడేదో జెన్యున్గా ఉన్నాడని చెప్పి మనం అందులోకి వెళతాం. ఆ విధంగా వెళ్ళనిచ్చి వాళ్ళు ఇంక మన తర్వాత వేధించుకుని 30%, 40% అని చెప్పి ప్రతి కాలు మీద వాళ్ళు డబ్బులు తీసేసుకుంటారు. మనకు నష్టమైనప్పుడు వాడు కనిపించడు. ఎప్పటిదాకా మనం లాభం పొందుతాము కాస్తో కూస్తో, ఆ లాభం పొందినంతసేపు చేసి దానికి డబల్ త్రిబుల్ మనం కూడా ఏంటంటే ఫస్ట్ టైం 50,000 పెట్టామనుకోండి, దాని మీద ఏదో 10,000 లాభం వచ్చింది, 1,00,000 పెట్టి 20,000 వస్తుందని, 1,00,000 పెట్టిన తర్వాత 20,000 వస్తే 2,00,000 పెడితే 40,000 వస్తుందని ఆ గ్రీడ్తో పోయి, అత్యాశగా పోయి అప్పులు చేసి మరీ ఇన్వెస్ట్ చేసి ఈ విధంగా మోసపోయేవాళ్ళు ఒక టైప్. ఇంకా రెండో టైపు, ఇంకా సుపీరియర్ టైపు, సూపర్ టైప్ అనమాట. సుపీరియర్ సూపర్ టైపు అంటే ఇంకా నమ్మదగ్గ విధంగా చేసేలాగా వాళ్ళు ఆల్రెడీ ఒక 150 మందినో 100 మందినో, అంటే ఇందులో 20-30 మంది కలిసి వాళ్ళే గ్యాంగ్ అప్ అవుతారు. వాళ్ళ గ్యాంగే 20-30 మంది ఉంటారు. ఈ 20-30 మంది వాళ్ళు ఒక్కొక్కడు 4-5 తీసుకొచ్చి మొత్తం 150 మందిని చేసి అక్కడ ఒక గ్రూప్ తయారు చేసి ఆ గ్రూప్లో మనల్ని యాడ్ అవ్వమని చెప్పి ఇన్వైట్ చేస్తారు. ఎప్పుడైతే మనం అందులో యాడ్ అవుతామో అందులో మనం మెసేజెస్ చూస్తాం. ఏమిటవి? అప్పర్ సర్క్యూట్ స్టాక్స్ అంటే ఏంటంటే వీళ్ళు చిన్నవి అన్నోన్ కంపెనీస్ని పట్టుకుని వాళ్ళవి అంటే చాలా లో వాల్యూమ్ ట్రేడింగ్, 5,000 షేర్లు 4,000 షేర్లు ట్రేడ్ అవుతున్నటువంటి స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, విచ్ ఆర్ కాల్డ్ జంక్ స్టాక్స్, అలాంటి స్టాక్స్ని పట్టుకుని, అలాంటి కంపెనీని పట్టుకుని వీళ్ళు రికమెండ్ చేసి ఈ 150 మంది వాటి మీద సంపాదిస్తున్నట్టుగా ఒక 4 రోజులు 5%, 10% అప్పర్ సర్క్యూట్ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత అమ్మేమన్నట్టు, సో 20% సంపాదించినట్టు ఈ విధంగా చూపించుకుంటూ అప్పుడు కూడా మనల్ని ప్రభావితం చేస్తాయి అన్నమాట. ఇలాంటివన్నీ కూడా మనల్ని ప్రలోభపరుస్తాయి. ఎందుకంటే మిగతా వాళ్ళంతా 20% సంపాదించారు, 25% సంపాదించారు కదా అని మనం కూడా దానిలో ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడతాం. అయితే ఇన్వెస్ట్ చేయడానికి మనం వెళ్ళినప్పుడు ఆ స్టాక్స్ మనకు దొరకవు. మీకు స్టాక్స్ దొరకట్లేదు కదా అని మీరు నిరాశ చెంది వాడిని అడిగితే, మీరేం పర్వాలేదు మాకు 2,00,000 ట్రాన్స్ఫర్ చేయండి, మాకు 5,00,000 ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పి అలాగే ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు. మనం కూడా ఏంటంటే చక్క డబ్బులు సంపాదించవచ్చు అని వాడు అక్కడ పంపిస్తూ ఉంటాడు, చూపిస్తాడు మీకు 5,00,000 10,00,000 అయిపోయిందని. అవగానే మనం ఇంకో 20,00,000 అలా అప్పులు చేసి, సొప్పులు చేసి, బంగారాలు అమ్మి ఈ విధంగా తన మార్ట్గేజ్ తనఖాలు పెట్టేసేసి ప్రాపర్టీస్ ఇలా డబ్బులు పంపించిన తర్వాత అవంతా ఫిగర్ ఏదో ₹1,00,00,000 పంపించారనుకోండి, 1,50,00,000 అయింది, నా 1,00,00,000 తీసుకుందామని మనం ఎప్పుడైతే అడుగుతామో ఆ రోజు మొదలు పెడుతున్నారు. అందులో అంతా అప్పుడు దగా మోసం అంతా కూడా అప్పుడు తెలుస్తుంది మనకి. పెట్టేటప్పుడు ఇన్వెస్ట్ చేసేటప్పుడు తెలియదు. మనం ఎప్పుడైతే మన ప్రాఫిట్ బుకింగ్ చేసి, మనం ఎప్పుడైతే మన డబ్బుల గురించి మనం ఆలోచిస్తున్నామో, మన డబ్బులు మనకు కావాలని అడుగుతున్నామో ఆ రోజు మొదలు పెడతాడు అసలు రంగు. ఏంటది? నాకు ట్యాక్స్ కట్టాలి,
ట్యాక్స్ కట్టాలి, నాకు మీరు ఇంకా మిగతా మనుషులు తీసుకురావాలి, మీరు ఇంత చెక్ అమౌంట్ వేయాలి, ఈ రకరకాలు చెప్పి ఆ తర్వాత మనం ఇంకా మళ్ళీ ట్యాక్స్ కట్టిన తర్వాత అది కూడా కట్టించేసుకుని ఆ తర్వాత అసలు వాడు లాపతా అయిపోతాడు. అంటే అడ్రస్ లేకుండా అయిపోయి మనం అసలు డబ్బులు పోయి సంపాదించామనుకున్నటువంటి ఆ డబ్బులు పోయి మనం ఆ పైన ట్యాక్స్ అని చెప్పి ఆ డబ్బులు కట్టి అన్నీ కలిపి మొత్తం స్వాహ గుండు సున్నా అయిపోతుంది అన్నమాట. సో అలాంటి వాటిల్లోకి మీరు ఎప్పుడు కూడా, నేను మరీ చెప్తున్నాను, ఇన్వెస్టర్స్ ఎవ్వరు కూడా అట్లాంటి వాటికి వెళ్ళకండి. ఎవ్వరికి కూడా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయకండి. మీ అకౌంట్లలో మీరు ట్రేడ్ చేసుకోండి, మీ అకౌంట్లో మీరు ఇన్వెస్ట్ చేయండి. మీకు ఎంత స్తోమత ఉందో అందులోనే ఇన్వెస్ట్ చేయండి. తక్కువగా ఉంటే తక్కువగానే ఇన్వెస్ట్ చేయండి. 500 రూపాయల నుంచి కూడా సిప్పుల్లో పెట్టుకోవచ్చు. మీరు సిప్పుల్లో అయినా పెట్టండి, ఇండివిజువల్ స్టాక్స్లో అయినా పెట్టండి. 5 షేర్స్ పెట్టండి, 10 పెట్టండి. మనకు కావాల్సిన కంపెనీలు మనం ఎప్పుడు చర్చించుకుంటున్న కంపెనీలలోనే ఇన్వెస్ట్ చేయండి. అంతే తప్పితే ఇలాంటి ఏవో క్విక్ రూట్స్ ఆర్ డే బై ఓవర్ నైట్ మనం ఏదో కరోడపతిస్ అయిపోతాము, ఓవర్ నైట్ మనం ఏదో రిచెస్ వచ్చేస్తాయి, మనకి జంప్ అవుతాము, లైఫ్ మారిపోతుంది, ఇట్లాంటివి ఏవి జరిగేవి కాదు. అలాంటి డబ్బు మనకి మిగలదు. అలాంటి సొమ్ముకి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆకర్షితులు కాకండి. అవన్నీ కూడా మోసపూరిత కుట్రలు, చర్యలు. ఎవ్వరు చెప్పినా సరే మీరు మాత్రం వినకండి. మీకు మీరుగా ఆలోచించుకుని మీ డబ్బు పట్ల మీరే ధ్యాస పెట్టి జాగ్రత్త వహించి మీరు ఇన్వెస్ట్ చేయండి. అప్పుడు ఖచ్చితంగా మనకు కూడా అది ఒక దైవ నిర్ణయంలాగా దైవం కూడా మనకు సాయం చేస్తుంది, మనకి రిటర్న్స్ బాగుంటాయి. అర్థమైందండి? అందువల్ల మనం ఏదో 1,00,000 రూపాయలతోటి ₹1,00,000 వస్తాయి, 1,000 రూపాయలతో 10,000 వచ్చేస్తాయి, 1,00,000 వస్తాయి, ఓవర్ నైట్ అది 10 ఏళ్లలో 20 ఏళ్లలో కాకుండా ఎలా వస్తాయని మాత్రం ఎవరు అనుకోకండి. ఆ వీక్నెస్ని, ఆ బలహీనతని మాత్రమే వాళ్ళు ఎన్కాష్ చేసుకుంటూ ఈ ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ ఈ మూడిట్లోనూ గ్రూపులుగా తయారు చేసి చాలామందిని ఇలాగ మోసం చేస్తున్నట్టుగా నాకు కూడా వినికిడి, నేను కూడా విన్నాను. ఇలాంటివి ఐ హ్యావ్ కమ్ అక్రాస్. ఇప్పుడు మొన్న ప్రెస్లో ఇలాంటి 2 కేసులు వచ్చాయి కాబట్టి మీ అందరినీ కూడా అలర్ట్ చేస్తున్నాను ఈ విధంగా. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.